2019లో టీడీపీ బీజేపీ పొత్తు లేకపోవటం, పొత్తు ఉంటే ఈ రాష్ట్రము వితౌట్ ఫిల్టర్ మీరు మాట్లాడాలనుకున్న నిర్మోహటంగా. నేను డైరెక్ట్గా ఎప్పుడు పబ్లిక్లో ఉండేవాడిని కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి సంబంధించి పాలనపై మీరు కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు నాటి మీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గారు మీకు నోటీసులు ఇచ్చారు. విశాఖపట్నం విధ్వంసం ఎంత బ్రహ్మాండమైన గుండాయిజం చేస్తే అంత అద్భుతమైన సఖ్యత జగన్మోహన్ రెడ్డి గారితో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వైజాగ్కి క్యాపిటల్ తీసుకొస్తానంటుంటే బీజేపీ అమరావతి క్యాపిటల్ అంటుంది. ఒక అరాచకం చూస్తూనే ఉన్నాం కదా. ఒక ఊరికే ఒక ఇన్ఛార్జిగా ఉంటూ ఇంత అరాచకము సృష్టించిన వ్యక్తులు ఇంకా మిగిలిన వైఎస్ఆర్సీపీ మొత్తం అంతా ఇక్కడ వచ్చేస్తే బీజేపీ పార్టీకి ముస్లిం ఓట్లు అవసరం ఉందా లేదా? ఆరోపణలు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు అటువంటి డిఫరెన్సెస్ లేవని చెప్పి మేము చెప్తామంటాం. రాజకీయంలో అన్నీ స్ట్రైట్గా చెప్పామనుకోండి ఇంటికి పంపించేస్తారు. ఈ వాస్తవాలండి, మేము వాస్తవాలు చెప్పడానికి దేనికి భయపడాలి? నాకు భయపడవలసిన అవసరం లేదు. ఉన్న వాస్తవాలు చెప్పకపోతే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? జే గ్యాంగ్ అని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించే బీజేపీ నాయకులు ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో నిజం ఉందంటారా? నేను నిజము అంటే దానికి అంటే కొంచెము ఆ విధమైన ఆరోపణలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అది గ్యాంగ్స్ రెడీగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వేసేద్దామో చూద్దామని. విశాఖ నుంచి జీవీఎల్కి అవకాశం ఇవ్వలేదు అనే దాని కారణంగా రచ్చ నడుస్తుంది. మనం బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు అని చెప్పి నేను చెప్పాను. షోకాజ్ నోటీస్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. నాకు షోకాజ్ నోటీస్ రావటము. ప్రజలు ఆశించిన మేరకు ప్రధాని మాట్లాడలేదు ఇష్యూస్ మీద కానీ, జగన్ విధ్వంసం మీద కానీ, అమరావతి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ. కిమ్ కూడా, నార్త్ కొరియా కిమ్ కూడా సిగ్గుపడి తలదించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి. ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకొకసారి కనుక ఆంధ్ర రాష్ట్రానికి కనుక మళ్ళీ పొరపాటుని కనుక వస్తే మన పిల్లల భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం.